ఒకటవ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండే వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. హల్లెలూయా. ఆయన మూలముగా మనము దేవుని యందు ఉన్నామంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, మీలో ఎవ్వరూ కూడా పనికిరాని వాళ్ళు ఎంత మాత్రం కాదు. ఈ లోకం మిమ్మల్ని తృణీకరించవచ్చు, మీలో అనేకమైన ఫెయిల్యూర్స్ మీకు కలుగుతూ ఉండవచ్చు, మీకు అసలు జ్ఞానమే లేదని అనేకులు అనవచ్చు. ఎందుకు పనికి రాదండి, ఈ అమ్మాయి మిగతా వాళ్ళందరూ బాగా చదువుతారండి, ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఒకవేళ అనవచ్చేమో. అయినప్పటికీ కూడా దేవుడైతే నిన్ను విడిచిపెట్టాడు. ఎప్పుడైతే నీవు దేవుడిని హత్తుకుంటావో అప్పుడు దేవుడు బహుబలమైనటువంటి సాధనంగా నిన్ను వాడుకుంటాడు. ఆయన కంటి పాపలాగా నిన్ను చేస్తాడంట ఆయన. హల్లెలూయా.